ఒడ్డెర కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ మల్లె ఈశ్వరరావు ఒడ్డెర, చైర్మన్ ఒడ్డెర కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన గనులు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర గారు, మన బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ గారు, కూటమి ప్రభుత్వం ఒడ్డెర్ల సంక్షేమం కొరకు, ఒడ్డెర్ల అభివృద్ధి కొరకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని మనకు ఏదైతే మైనింగ్ లో రిజర్వేషన్ ఇస్తానని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో, గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆ మాటను నెరవేర్చుకున్నారు. మనకి 15% ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో వారు ఒడ్డెర్లని అభివృద్ధి పరచాలి, ఒడ్డెర్లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో 33% మనకు మైనింగ్ లో రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ అధికారులు మన ఒడ్డెర్ల కొరకు ఇచ్చినటువంటి జీవోను ఒడ్డెర కుల బంధువులని మీ అందరికి కూడా చూపిస్తున్నాము. ముఖ్యంగా మనల్ని ఇంతగా మన క్షేమం, మన సంక్షేమం, మన అభివృద్ధి కోరుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకు, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వకంగా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఒడ్డెర కుల బంధువులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి జీవో 92 జీవో నిన్నటి రోజున 7వ తారీఖు 5వ నెల 2026 ఈ జీవోని రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ జీవోలో ఒడ్డెర సహకార సంఘాలు 25 మంది సభ్యులతో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా మైనింగ్ శాఖ వారు, బీసీ వెల్ఫేర్ శాఖ వారు కూర్చొని, మేము కూడా వాళ్ళతో కూర్చొని ఒక ఆలోచన ప్రకారం వర్క్ షాపులు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారం మేమందరం కూడా కూర్చొని వర్క్ షాపులు పెట్టి ఎక్కడెక్కడైతే క్వారీ లీజులు గవర్నమెంట్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి ఒడ్డెర సహకార సంఘాలన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి తప్పకుండా ఒడ్డెర కుల బంధువులైన అందరికి కూడా క్వారీల్లో అవకాశం ఇచ్చే విధంగా, క్వారీల్లో కార్మికులుగా ఒడ్డెర్లు కాకుండా యాజమాన్యంగా ఒడ్డెర్లు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే మన చంద్రన్న అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ యొక్క ఆలోచనతోనే మనకి క్వారీలో జీవో ఇవ్వటం జరిగింది. రాయితీ కూడా 50% మటుకే, అంటే మీకు ఇతర వ్యక్తులు 100% గవర్నమెంట్కి చలానాలు కడితే మన ఒడ్డెర సహకార సంఘాలు మాత్రం 50%, అంటే సగం తగ్గింపు 50% మనం సేనరేజీలు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు. ఈ యొక్క జీవోని గౌరవ మంత్రిత్వ శాఖలతో కూర్చొని మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డెర్లు ఎక్కడైతే మైనింగ్ ఉంటుందో అది కూడా ప్రభుత్వ భూములు, ఖాళీ ప్లేస్లు, వాటికి వర్క్షాపులు పెట్టి ఒడ్డెర్లను కార్మికులుగా కాకుండా యాజమాన్యులుగా సంక్షేమం, అభివృద్ధి, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఒడ్డెర్లందరినీ కూడా అభివృద్ధి పరచాలని, మైనింగ్ లో మనకిచ్చిన మాట అంతకు 2 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, మైనింగ్ శాఖ మంత్రివర్యులకి కొల్లు రవీంద్ర గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒడ్డెర కుల బంధువులారా, మీరందరూ కూడా ఒడ్డెర కోఆపరేటివ్ సహకార సంఘాలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ తర్వాత వర్క్ షాపులు పెట్టి క్వారీలు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో చూసి ఆ క్వారీలు ఒడ్డెర్లకి, ఒడ్డెర సహకార సంఘాలకి
వచ్చే విధంగా, వడ్డెర్లు ఆర్థికంగా ముందుకే వెళ్లే విధంగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ టీం అంతా కూడా మేము పనిచేస్తామని కుల బంధువులకు తెలియజేస్తూ, మీ అందరికి కూడా గ్రూపుల్లో మన జీవో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోను అన్ని గ్రూపుల్లో పెడతాము. వడ్డెర్లందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం.